సార్. గుడ్, మొత్తానికి వర్కౌట్ అయిందనమాట. నర్సింహ, సీసీ ఫుటేజా సార్? ఎస్. ఫిబ్రవరి 24వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు హాస్పిటల్ ఫుటేజ్ తెప్పించాను. ఇది మన అఫీషియల్గా హాస్పిటల్లోనే చూసేవాళ్ళం కదా సార్? అఫీషియల్గా వెళ్తే హాస్పిటల్ ఇమేజ్ దెబ్బతింటుందని, పేషెంట్స్కి ఆ హాస్పిటల్ మీద అనుమానం వస్తే ఎవరు రారని ఏదో ఒక సాకు చెప్పి ఫుటేజ్ ఇవ్వకపోవచ్చు, లేదంటే వాళ్ళే అరెస్ట్ చేయొచ్చు. అందుకే అన్అఫీషియల్గా తెప్పించాను. దీంతో ఆ నందికే ప్లాన్ మొత్తం బయటపడే అవకాశం ఉంది కదా సార్? 100%. ఎందుకంటే ఈ హాస్పిటల్కి యాక్సిడెంట్కి ఏదో సంబంధం ఉంది. అది ఇప్పుడు తేలిపోతుంది. ఆ పిరికిదానికి ఈ సంగతి చెప్తే ఎంత అడిగితే అంత పడేస్తుంది. వర్కౌట్ చేసుకుందాం. హలో, నిన్ను అరెస్ట్ చేయించగలిగే ఆధారం మా ఆఫీసర్ చేతిలో ఉంది. అదేంటో చెప్తే ఎంత ఇస్తావు? చెప్పు నందిక, ఎలా దొంగతనం చెయ్యాలో అని ఆలోచించావా? అయ్యో, కొత్త దొంగతనం మొదలు పెట్టక ముందే పాత దొంగతనం బయటపడేలా ఉందంటీ. ఏమైంది? ఆ బద్రీ హాస్పిటల్ సీసీ ఫుటేజ్ ని తెప్పించుకుని తాపీగా పోలీస్ స్టేషన్లో చూస్తున్నాడట. ఆ ఫుటేజ్ చూస్తే నేను, మమ్మీ, చరణ్, డేవిడ్ అంతా దొరికిపోతామంటీ. డోంట్ వరీ. నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు? ఓ కానిస్టేబుల్ నరసింహాని. సరే, నేను వెంటనే ఆ ఏరియాలో ఫైర్ యాక్సిడెంట్ అయిందని కరెంట్ ఆఫీస్కి ఫోన్ చేసి పవర్ ఆఫ్ చేయిస్తా. ఆ టైంకే ఆ కానిస్టేబుల్తో ఫుటేజ్ ఉన్న డీవీడీని పనికి రాకుండా చేయమని నువ్వు చెప్పు. అలాగే ఆంటీ, థ్యాంక్ యూ. నేనుంటానంటీ. ఓకే నందిక, బాయ్. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,